ఆంధ్రప్రదేశ్లో మంగళగిరి అనగానే చేనేత కార్మికులు గుర్తుకొస్తారు. తెలంగాణలో సిరిసిల్ల అంటే గుర్తుకొస్తారు. సిరిసిల్లలో గతంలో కేటీఆర్ 10 ఏళ్ల ప్రభుత్వంలో కూడా ఈ పిల్లలకి వాళ్ళకి ఇచ్చేటటువంటి యూనిఫామ్స్ కానీ అవన్నిటికి సంబంధించినటువంటి అట్లాగే బతుకమ్మ చీరలు వీటికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా వాళ్ళకే అప్పచెప్పారు సిరిసిల్లలో ఉన్నటువంటి కార్మికులకి. తద్వారా వాళ్ళకు ఉపాధి అవకాశము ప్లస్ పెన్షన్ డబ్బులు ఇప్పించడం వల్ల వాళ్ళు వెల్ సెటిల్ అయ్యారు. ఇప్పుడు రేవంత్ సర్కార్ వచ్చాక ఈ బతుకమ్మ చీరలు ఇవి తీసేయడంతో ఇప్పుడు మళ్ళీ మొదటకొచ్చింది సిరిసిల్ల చేనేత కార్మికుల బ్రతుకులు. తాజాగా ఈసారి బతుకమ్మ ఆర్డర్లు ఇంచుమించు రద్దు చేసేసిన సర్కార్ సిరిసిల్లలో ఓ నేతను సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. సాంచాల యజమాని పని లేక సంచులు అమ్ముకోవడానికి సిద్ధమయ్యారు. రోడ్డు మీద పాపడాల దుకాణం పెట్టుకుని పొట్టపోసుకుంటున్నటువంటి దీనస్థితిని చూపెడుతూ ఇది పరిస్థితి అంటూ చెప్పుకొచ్చారు. పని లేక సొంచెలు అమ్ముకోవడం, కావాల్సినటువంటి తినుబండారాలు ఇవన్నీ అమ్ముకునేటటువంటి పరిస్థితికి వచ్చింది అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేస్తూ అప్పుడే మా జీవితాలు తలకిందులైపోయినాయి అని ప్రొజెక్ట్ చేయడం అన్నటువంటిది పెద్ద సమస్య కూర్చుంది. ముందు రేవంత్ ఆ సమస్యను పరిష్కరించాల్సినటువంటి అవసరం అయితే ఉంది.